క్యూబా కమ్యూనిస్టు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో భాగంగా అమెరికా తాజాగా అధ్యక్షుడు మిగిల్ డియాజ్ కానెల్ అతని కుటుంబ సభ్యులపై ఆర్థిక ఆంక్షలు విధించింది. మిగిల్, ఆయన భార్య, కుమారునిపై ఈ ఆంక్షలుంటాయి. మాజీ అధ్యక్షుడు రౌల్ కాస్ట్రో ఏకైక కుమారుడు అలెజాండ్రో కాస్ట్రో ఎస్పిన్ కూడా బ్లాక్ లిస్ట్ లో చేర్చారు. క్యూబాకి చెందిన మినిస్ట్రీ ఆఫ్ ది రెవల్యూషనరీ ఆర్మ్డ్ ఫోర్సెస్ తో పాటు మరో 5 కీలక ప్రభుత్వ విభాగాలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల వల్ల అమెరికాలో సదరు వ్యక్తులకు ఉన్న బ్యాంకు ఖాతాలు, ఆస్తులు స్తంభింపజేస్తారు. విదేశీ బ్యాంకులు కూడా వీరితో లావాదేవీలు జరపకుండా నిరోధిస్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం క్యూబాలో పాలనా మార్పు కోరుతూ ఈ విధమైన తీవ్ర చర్యలు చేపడుతోంది. గత నెలలోనే క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్ కాస్ట్రోపై అమెరికా న్యాయస్థానం హత్యా నేరం మోపింది. అలాగే 11 మంది ఉన్నత అధికారులపై కూడా ఇదివరకే ఆంక్షలు విధించారు. కాగా అమెరికా విధించిన ఇంధన దిగ్బంధనం ఆంక్షల వల్ల క్యూబా ప్రస్తుతం తీవ్రమైన విద్యుత్ కొరత, ఆహార కొరత, ఆర్థిక పతనంతో కొట్టుమిట్టాడుతోంది. క్యూబాలో ఉన్న మార్క్సిస్టు ప్రభుత్వం తమ దేశ విప్లవాత్మక భావజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేయడాన్ని ఇకపై సహించబోమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించడం అమెరికా లక్ష్యాలను స్పష్టం చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో క్యూబా భవిష్యత్తు ఇప్పుడు ఒక అత్యంత క్లిష్టమైన చారిత్రాత్మక మలుపులో ఉంది. తమ సార్వభౌమత్వాన్ని చివరి రక్తపు బొట్టు వరకు కాపాడుకుంటామని క్యూబా ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న మానవీయ సంక్షోభం దృష్ట్యా రాబోయే కొన్ని నెలలు క్యూబా చరిత్రలోనే అత్యంత నిర్ణయాత్మకం కానున్నాయి. క్యూబా భవిష్యత్తుకు సంబంధించి అంతర్జాతీయ విశ్లేషకులు 3 ప్రధాన అవకాశాలను ఊహిస్తున్నారు. తీవ్ర ఆర్థిక నష్టాన్ని తట్టుకోలేక రాజకీయ ఖైదీలను విడుదల చేసి అమెరికా షరతులకు లొంగిపోవడం ఒక మార్గం. కరెంట్, ఆహార కొరత భరించలేక ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడి ప్రభుత్వాన్ని కూల్చివేసే అవకాశం కూడా ఉంది. చివరిగా చైనా లేదా రష్యా వంటి దేశాల నుండి అత్యవసర చమురు, ఆర్థిక సాయం పొంది మనుగడ సాగించడం. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 2026 చివరి నాటికి క్యూబాలో కమ్యూనిస్టు పాలనను అంతమొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అధ్యక్షుడు మిగిల్ డియాజ్ కానెల్ రాజీనామా చేయాలని అమెరికా డిమాండ్ చేస్తుంది. తీవ్ర ఒత్తిడి కారణంగా క్యూబా ప్రభుత్వం అమెరికన్ కంపెనీల పెట్టుబడులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. దశాబ్దాల కమ్యూనిస్టు పంథాను వీడి ఆర్థిక నమూనాను మార్చడానికి అంతర్గతంగా చర్చలు ప్రారంభమయ్యాయి.